మొదటి 4 రోజుల్లో ప్రకృతిని సిద్ధం చేసిన దేవుడు 5వ రోజున ఈ లోకానికి ప్రాణం పోశాడు. దేవుని ఆజ్ఞతో సముద్రాలు రకరకాల జలచరాలతో నిండిపోయాయి. ఆకాశం రంగురంగుల పక్షులతో కలకల్లాడింది. దేవుడు వాటిని చూచి సంతోషించి, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దీవించాడు. ఇక 6వ రోజున దేవుడు భూమి మీద నడిచే జంతువులను, అడవి మృగాలను, పాకే పురుగులను వాటి వాటి జాతుల ప్రకారం సృష్టించాడు. కానీ సృష్టి అంతా పూర్తయిన తర్వాత వీటన్నిటిని ఏలడానికి దేవుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అదే, మన పోలికలో మన స్వరూపమందు నరులను చేయదము. అవును, మట్టితో నరును రూపించి తన జీవవాయువున అతని నాసికారంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మాయను. అలా మొదటి మనిషి ఆదామును, ఆపై హవ్వమ్మను దేవుడు సృష్టించాడు. తన చేతులతో మనిషిని తయారు చేసి ఈ సమస్త సృష్టిని మన చేతుల్లో పెట్టి ఆశీర్వదించాడు. దేవుడు తాను చేసినదంతా చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది. రేపటి వీడియోలో దేవుడు 7వ రోజున ఏం చేశాడో చూద్దాం. అలాగే బైబిల్ గురించి ఎరుగని వారి కొరకు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనుకునే వారి కొరకు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని దేవుని మాటల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.